జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా వేములవాడ రాయరేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ ప్లేస్ లో ఇతరత్ర ప్రాంతాల్లో మనం మహానిత్యానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా దాతల సహకారంతో ప్రతినిత్యం దేవాలయం ముందు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పార్కింగ్ ప్లేస్ లో కానీ ప్రతిరోజు కూడా మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ఈ రోజుతో 1305వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు తాటికొండ కేదారి విమలాదేవి దంపతుల పెళ్లి రోజు వరంగల్, కునుగుల్వార్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సిరిసిల్ల, పోకల వేణుగోపాల్ జ్యోతి దంపతుల పెళ్లి రోజు సిరిసిల్ల, చిమ్డల్వార్ విజయ్ కుమార్ లీనా దంపతుల కుమారుడు దేవాంశ్ గారి పుట్టినరోజు మూల్ చంద్రాపూర్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి రాయరేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే ఆర్య వైశ్య భక్తులకు సౌకర్యార్థం మనం ఇప్పుడు ఉన్నటువంటి రెంట్ బిల్డింగ్లు 26 రూములు అద్దెకు తీసుకొని ప్రతినిత్యం కూడా 13 ఏసీ రూములు, 13 నాన్ ఏసీ రూములు కూడా సర్వీస్లో ఉన్నాయి. మనకు ప్రతినిత్యం కూడా సత్రంకు వచ్చేసి ఆర్యవైశ్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం భోజన వసతి, సాయంత్రం అల్పాహార కార్యక్రమం, టెంపుల్కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సేవా టికెట్లు కానీ, దర్శనం సంబంధించిన సమయాలు కానీ, ఇతరత్ర పూజా వివరాలు కానీ మనం అన్నీ కూడా ఆర్యవైశ్య భక్తులకు వారికి చేరవేస్తూ వచ్చిన ఆర్యవైశ్య భక్తులందరికీ మంచి సర్వీస్ ఇస్తున్నాం. అందరూ కూడా మనం మెచ్చుకుంటూ మనం నూతన భవన నిర్మాణానికి కూడా మనం శంకుస్థాపన నిర్వహించుకొని ఒక 30 ఏసీ రూమ్లు, అలాగే డార్మెటరీ హాల్, డైనింగ్ హాల్, వెస్టర్న్ ప్రతి రూమ్లో కూడా వెస్టర్న్ టాయిలెట్, వెంటిలేషన్, అలాగే ప్రతి రూమ్ కూడా లాన్, మనం దాదాపు ఒక 100 మంది భక్తులు ఒకేసారి కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్, అలాగే రిసెప్షన్ అన్ని కూడా అన్ని అధునాతన సౌకర్యాలతోటి నిర్మించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు మొదటి స్లాబ్ పడ్డది. ఈ రోజు నుంచి మనకు రెండో స్లాబ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమైనవి. మనం స్లాబ్ వద్ద పని ఉండడం వల్ల అన్నదాన కార్యక్రమానికి వెళ్ళలేకపోయినా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. అలాగే ప్రతినిత్యం కూడా మన యొక్క సత్రం నిర్వహణకు, భవన నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు, అలాగే మనం అన్ని కార్యక్రమం అమావాస్య భోజనాలు అంటే ఏంది, కార్తీక మాసంలో భీమేశ్వరాన దీపోత్సవ కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు, శివరాత్రికి అన్నదాన కార్యక్రమం కానీ, శ్రీరామానికి పులిహోర పంపిణీ కానీ, ప్రతి కార్యక్రమానికి కూడా దాతలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనల్ని ప్రోత్సహించుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మన సత్రం దాతలందరికీ కూడా ఆ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉండాలని, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ.